ఇక్కడ తుడు. తుడిచానమ్మా, ఆరిపోయింది. లేదు తుడు. పని తప్పించుకోవడానికి చూడొద్దు. పనంటే దేవుడితో సమానం బుజ్జమ్మా. కాళ్ళు చేతులు పని చేస్తున్నంత కాలం పని చేస్తూనే ఉండాలి. అవును, నైట్ ఎందుకు? మార్నింగ్ క్లీన్ చేయించొచ్చు కదా ఇల్లు. పాప మేడం ఫోన్ చేసింది బావా. ఎవరో జర్నలిస్ట్ ఇవిడ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వస్తుందంట. ఇల్లు క్లీన్ చేయించమంది. ఏం సాధించిందని ఇంటర్వ్యూ? ఏమో అతే చెప్పి పంపించిందట. నేనెప్పుడు ఇంటర్వ్యూ ఇస్తానో ఏమో. వెరీ గుడ్. అంతా కంప్లీట్ అయిందా బేబీ? అయింది పాప మేడం. జర్నలిస్ట్ రాలేదేంటి? పాపా పాపా చూసావా పాపా, నేను పడితే నవ్వుతోంది. డోంట్ లాఫ్, ఓకే? అసలు పెద్దలంటే గౌరవం మర్యాద ఏమన్నా ఉన్నాయా? చిచి, బుద్ధి జ్ఞానం విచక్షణ వివేకం ఇవన్నీ అర్థం అడక్కు పాపా. అరే పడితే సారీ చెప్పకుండా నవ్వుతావా? ఇప్పుడు ఏమైంది? Shut up! పని మనిషి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తారా? చూస్తా. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, వెల్కమ్. దిస్ ఇస్ మై హబీ బాబు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నడుంకేమైంది సార్? ప్రశ్నలు అడగాల్సింది నన్ను కాదు, మేడం ని. Oh yeah yeah, please come in. Please take your seat. థ్యాంక్ యూ మేడం. Hey baby, వెళ్ళి వాటర్ తీసుకురా. స్టార్ట్ చేద్దామా మేడం? Yes sure. దిష్టి బొమ్మలాగా నువ్వెందుకో? దిష్టి బొమ్మలు ఎవరి నుంచి ఉన్నారో తెలుస్తుంది. ముందుగా మీ అభిరుచులు ఏంటి మేడం? బాబు. అదే పాప, నీ హాబీస్ టేస్ట్ ఏంటని అడుగుతోంది. Oh I see. Book reading, music, movies. మీరు చదివింది ఉమెన్స్ కాలేజా లేక? No, co-education. అందరూ ఉండేవాళ్ళు. ఎవరినైనా లవ్ చేశారా? చేశానని చెప్తే బాగుంటుంది. చచ్చూరుకుంటాడు ఏదో. No, but ఒక అతను అప్పట్లో HG 250D క్లాసిక్ అని ఒక బైక్ ఉండేది. వావ్, చాలా క్రేజ్ ఉండేది. దాని మీద ఒక అతను వచ్చి నన్ను పలకరిస్తూ ఉండేవాడు. ఓకే, మీకు ఏ డిష్ అంటే ఇష్టం మేడం? వెల్, నాకు పర్టికులర్ గా ఏది లేదు. బట్ కాలేజ్ లో మాజూరి క్యాంటీన్ అని ఒకటి ఉండేది. దానిలో ఆనియన్ దోశ ఇప్పటికీ మర్చిపోలేదు. ఓకే, మీకు ఎలాంటి వాళ్ళంటే ఇష్టం మేడం? నాకు డైరింగ్ అండ్ డాషింగ్ గా ఉండే వాళ్ళంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ మేడం. ఈ ఇంటర్వ్యూ నెక్స్ట్ వీక్ వస్తుంది. నేను కాల్ చేస్తాను. ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ. బాయ్ మేడం. వెళ్ళా, భోజనం వడ్డించా. మోహం చూడు మోహం. ఏంటి బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా? ఇక మనం వాళ్ళని 4 తన్నడం తప్ప ఇంకేం చేయలేమని డిసైడ్ అయిపోయావా? అబ్బో, ఒక రేంజ్ లో హట్ అయినట్టున్నా. నేను వాళ్ళని కొట్టొచ్చు కదా దిల్లు, వాళ్ళ వయసు చూసి ఆగుతున్నాను. సరే పద, భోంచేద్దాం. లేదు బాబా, ఆ బాబు గారిని దారుణంగా దెబ్బ కొట్టే ఐడియా వచ్చేంత వరకు నేను తాగను, తినను. అలా ఎన్ని రోజులు ఉంటావు దిల్లు? అంటే ఏంటండు అనేది? నాకు ఐడియా రావడానికి రోజులు పడతాయా? చూస్తూ ఉండరా బాబుగా. ఆ బాబుగాడి మైండ్ బ్లాంక్ అయ్యేలా, అమెరికా పరిగెత్తుకుంటూ వెళ్లేలా మాస్టర్ ప్లాన్ రేపు ఉదయానికల్లా వేస్తా, చూడు. చూసావా పాప, మనకి గ్రిప్ వచ్చేసిందన్న నమ్మకం నీకు రాలేదా? బాబు, అదే పాప, గ్రిప్ వచ్చిందన్న కాన్ఫిడెన్స్ నీకు వచ్చింది కదా అంటున్నా పాప. అంటావేంటి పాప? ఇప్పుడు మనం బేబీని లాగి పెట్టి కొట్టాం. ఏమన్నా ఎదురు తిరిగిందా? లేదే, కిక్కురు మనకుండా వెళ్ళిపోయింది. వాట్ ఈస్ కిక్కురు బాబు? సైలెంట్ గా వెళ్ళిపోయింది అంటున్నా పాప. ఇక రేపటి నుంచి వాళ్ళు మనకి రివర్స్ అవడం మానేసినట్టే పాప.
యా బాబు యూర్ రైట్. మన కెపాసిటీ ఏంటో, క్యాలిబర్ ఏంటో, పవర్ ఏంటో వాళ్ళకి తెలిసింది. అవును పాప, ఇక మన ముందు ఎక్స్ట్రా చెయ్యరు. ఇదంతా నీ వల్లే జరిగింది బాబు. సో రేపు నీ కోసం నేను ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్స్ పాప. ఇంతకీ ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? నో చెప్పను. సర్ప్రైజ్. వెయిట్ అండ్ వాచ్. ఓకే పాప. బేబీ బేబీ, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి పాప. ఈ చీరలో నువ్వు అందంగా మెరిసిపోతున్నావు. థ్యాంక్ యూ బాబు. కాఫీ తాగెళ్దామా? షూర్. బేబీ బేబీ బేబీ. బేబీ. లేదండి, యూసుఫ్ కూడా వెళ్ళింది. వాట్? ఏంట్రా పళ్ళు మానేసి యూసఫ్ గూడాలు కబడ్డీ గూడాలు వెళ్ళటమేంట్రా? వెళ్ళలా, నేనే పంపించా. Oh no, why Gary? దానికి ఒళ్ళు కొవ్వెక్కిందండి. బాబు నువ్వు ఉండు పాప, మ్యాటర్ ఏదో సీరియస్ గా ఉన్నట్టుంది. ఎందుకు పంపావురా? రాత్రి 2 గంటల వరకు ఎవడో మంగరావు అంట, కాలేజ్ మేట్ అంట, వాటితో మాట్లాడుతూనే ఉంది. ఒళ్ళు మండింది, పంపించేశా. అదేంట్రా? No Gary, that is not right. అవునరా, పిలిపించేయ్, ఫోన్ చేయి, ఫోన్ చేయి. నేను చేయనండి. మన ఇంట్లో పనులు ఎవరు చేస్తాడండి? అవన్నీ నాకు తెలీదు. పద పాప, మనం బయట రెస్టారెంట్కి వెళ్దాం. But బాబు baby. అది సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తుందిలే పాప. బాబు. సాయంత్రం అంటే ఈవినింగ్ పాప. Oh, I see. Okay, let's go. పద. Oh, నా బాబు బంగారం. ఎంత కాలానికి గంగారం అనకుండా బంగారం అన్నావు పాప. థ్యాంక్ యూ. You're welcome, బాబు. అది పాప జరిగింది. ఏంటి గిరి, బేబీ ఫోన్ చేసిందా? చేసింది, కానీ నేనే లిఫ్ట్ చేయలేదు. Oh no, Gary, that is too bad. You have to. డోంట్ వరీ పాప. మొగుడు పెళ్ళాలన్నాక ఆ మాత్రం. బాబు. మొగుడు పెళ్ళాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ పాప. Oh. వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత ఇలాంటివి నేచురల్ రగిరి. కానీ మీ బేబీ చేసింది అన్యాచురల్ అండి. Oh no, Gary, that is quite okay. బాబు చెప్పు. యా, యు ఆర్ రైట్ పాప. ఒరే గిరి, ఇవాళ రేపు ఇవన్నీ కామన్ రా. ఏదో చాలా కాలానికి కలిసి ఉండొచ్చు, మాట్లాడుండొచ్చు. అంత మాత్రం చేత ఇలా పుట్టింటికి పంపించడమేనా? బాబు. పుట్టిల్లంటే మదర్స్ హౌస్ పాప. Oh, I see. హలో. He's the man of the Jackie Chan. He's the king of the Andhra. His place is super groovy Hyderabad, and she is baby girl Sandra. है सारी गमा पदनिसा और करो करो जरा जलसा. है सानी दपा मगरेसा और करो करो जरा जलसा. जलसा. दिलसा 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 ఎవరికైనా తెలుసా సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో. హాయ్ పాపా, ఎలా ఉన్నావు? You are. గుర్తుపట్ల SD 250D క్లాసిక్, బెల్ బాటమ్ ప్యాంట్, 30 ఇంచెస్ ప్యాంట్, భుజాల దాకా జుట్టు, లేట్ 80s మోడల్. రాత్రి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా చూసింది ఇందుక. దిల్లా మజాకా. మాధురి క్యాంటీన్, ఆనియన్ దోశ. ఒకసారి నేను పూరి తింటే నువ్వు బిల్ కట్టావు, గుర్తొచ్చానా? Yeah, you are. మీరు. మా పాపను ఇలా కన్ఫ్యూజ్ చేయబట్టే మీరే చెప్పచ్చు కదండి. ఎస్, యువర్ రైట్. ఐఎమ్ రామ్, గంగారాం. బావా, ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నాను? సూపర్ దిల్లు, నీ గెటప్ బాగుంది, నీ యాక్టింగ్ బాగుంది. పాప బాబుగాడు ఓ రేంజ్ లో షాక్ అయ్యాడు దిల్లు. అవును బావా, ఎగిరి అవతల పడ్డాడు. నువ్వింతటితో ఆగొద్దు దిల్లు. ఆ బాబుగాడికి జీవితం మీద విరక్తి కలగాలి, ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేయాలి. ఆ బాబుగాడు కూడా వెళ్తే మనకేంటి బావ లాభం? పాప ఇక్కడే ఉంటే ఆ గంగారం గాడొస్తాడు. అందుకే పాపని తీసుకెళ్లిపోవడం బెటర్ అని బాబుగాడు అనుకోవాలి. అవును దిల్లు, అలాగే చేయాలి. ఇంతకంటే మంచి ఛాన్స్ మనకు దొరకదు దిల్లు. ఈ ఎపిసోడ్ ఎండ్ ఫ్రీజ్ తో కాకూడదు. వాళ్ళు అమెరికా వెళ్తున్నాము అన్న శుభవార్తతో ఎండవాలి దిల్లు. ఈసారి మనం రైటర్ మాట వినడం కాదు బావా,
రైటరే మన మాట వినాలి. ఎస్ ఎస్. గంగారాం అనొద్దు పాప అంటే వినిపించుకోలేదు. గంగారం అనే కంటిన్యూ చేసింది. మరిందాక బంగారం అని ఎందుకంది అంటే ఆ యూజ్లెస్ ఫెలో వస్తున్నాడని ముందుగానే తెలుసా? అందుకేనా ఇవాళ విపరీతంగా తయారైంది. తేల్చేస్తా, ఇప్పుడే తేల్చేస్తా. హా! బాబు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడ గంగారాంకి కంపెనీ ఇవ్వద్దు. గంగారాం నీకు ముందు నుంచే తెలుసా? అది గుర్తొస్తున్నట్టుగా ఉంది బాబు. ఆహా, ఏ నాటకాలు గుర్తొస్తున్నట్టుగా ఉందా? నట్టుగాని మరి అంత క్లోజ్ గా ఎలా మాట్లాడిందో. ఏంటి బాబు ఏమైంది? మూడ్ ఆఫ్ లో ఉన్నావు? ఏం కాలేదులే పాప. ఓకే బాబు, ఏంటి? నా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయా? లేవు. మరి గంగారాం ఎందుకు నా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయని చెప్పాడు? నాకు తెలీదు. ఏంటి బాబు, ఆర్ యు జెలస్? జలసీ లేదు, బొంగు లేదు. అయితే ఓకే. బాబోయ్, బాబు సార్ మొహం చూసావా? పాప మేడం అడగడానికి వెళ్ళాడు. నిన్నటిదాకా జయసుధలా ఉండేది, ఇప్పుడు కాజోలు సమంతలాగా చెంగు చెంగున వెళ్తుంది. ఈ గిరిగాడేంటి పిన్ని బాయ్ ఫ్రెండ్ తో అంత క్లోజ్ గా మాట్లాడుతున్నాడు? ఏ రోజైనా వీడు నాతో అలా మాట్లాడా? హే పాపా, కమాన్ కమాన్ కమాన్, కూర్చో. Sit. మీ ఆయనేడి? He's coming. బాబు come here. చూడు, టామీనో జిమ్మినో పిలిచినట్టు కమీరంట. అయినా ఆడవాళ్లకున్న డేరు ఈ విషయంలో మగాళ్ళకుండదు. ఎందుకని? నేనే నా క్లాస్మేట్ వస్తే ఇంత ఫ్రీగా మాట్లాడేవన్నా? నేనేంటి బొంగు, ఏ మగాడు మాట్లాడలేడు. అది మగాళ్ళ గొప్పతనం. ఏం బాబు గారు అక్కడే నిలబడిపోయారు? రండి, బానేస్తారా? అవసరం లేదు. సరే అయితే రండి. ఇదిగో బాబు గారు, పాప కాలేజీలో లైట్ బ్లూ చుడీదార్ వేసుకుని గ్రౌండ్ లోకి ఎంటర్ అయితే అందరూ పాప వైపే కన్ను ఆర్పకుండా చూసేవాళ్ళు తెలుసా? అదేంటో బాబు గారు, పాప నా ఒక్కడితోనే మాట్లాడేది. నేనప్పుడు చాలా డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉండేవాడిని. నాకు డైరింగ్ అండ్ డాషింగ్ గా ఉండే వాళ్ళంటే చాలా ఇష్టం. కన్ఫర్మ్ వీడు పాప బాయ్ ఫ్రెండే, డౌటే లేదు. అయినా కాలేజ్ మేట్ అంటున్నాడు. వీడు చూస్తే యంగ్ లాగే ఉన్నాడు. బాడీ బిల్డింగ్ చేస్తున్నాడేమో. యాదవా, నీతో కొంచెం ఎక్కడికి బాబు సార్? కాదరా మాట్లాడాల్సిన. బా ఎక్కడికండి? నన్ను గంగారాం అంకుల్ పిలుస్తున్నాడు. ఎవరా అంకులు? అంకుల్ అంటే అంకులు ఏదో పెంకు మొహం వాడును. ఏంట్రా వాడినంటే నీ కోపం వస్తుంది? పాప మీ పిన్నిరా, నేను మీ బాబాయ్ రా. అయితే నన్నేం చేయమంటారు? ఓకే, అయినా నీకున్న డేరు నాకు లేకుండా పోయిందిరా. అరే వాడలా రెచ్చిపోతుంటే నీ కోపం రావట్లేదంటరా? మరి రాత్రి దిల్లు మీద నీ కోపం ఎందుకు వచ్చిందిరా? నాకే కదా బాబు సార్, కడుపు కన్నం తినే ఎవరికైనా వస్తుంది. అరే నా ముందే ఎవడో గొట్టంగాడితో ఫోన్ లో గంట గంటలు మాట్లాడితే కోపం రాదా? మరి ఇక్కడ కూడా అదిగో గంగారాం అంకుల్ పిలుస్తున్నాడు. ఏం చావులే ఓయ్. ముందు నేను చెప్పేది వినరా. చెప్పండి. అది కాదురా, రాత్రి నీకెందుకు కోపం వచ్చిందో అబ్బా, నాకు ఇప్పుడే కూడా కదా చెప్పాను బాబు సార్, మళ్ళీ చెప్పమంటారండి? నేను చెప్పేది నీ గురించి కాదురా. అబ్బా, నా గురించి కాకపోతే నాకెందుకు చెప్తారండి? ఈడు నా బాధను అర్థం చేసుకోవట్లా. నా మనసులో మాట ఎవరితో చెప్పుకోవాలి? అది కాదురా, రాత్రి బేబీ. ఇదిగో మళ్ళీ మళ్ళీ నాకు ఆ విషయం గుర్తు చేయకండి. అదిగో గంగారాం అంకుల్ పిలుస్తున్నాడు. వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు ఆడి వెళ్ళు వెళ్ళు. చీదినే అమ్మ జీవితం. ఏం బాబు గారు, మా పాపకి ఇంకా కిచెన్ అలవాటు చేయలేదా? పాప, నీకు ఈ రోజు నేను వంట ఎలా చేయాలో నేర్పిస్తా. నీ వంట తిని మీ బాబు గారు అమితాబ్ బచ్చన్ అంత హైట్ అయిపోవాలి. అంత పగలబడిన వాసన జోక్యం ఉంది పాప. అంతేలే, గంగారం కదా. బాబు గారు, ఒకసారి కాలేజీలో ఏమైందంటే, బాబు గారు మిమ్మల్ని ఇటు చూడండి. అక్కడ వింటున్నారుగా, వాళ్ళకి చెప్పండి చాలు. What is this బాబు? ఏంటిది? ఎందుకు నువ్వు బయట ఉన్నావు? Come inside. ఏ సైడ్ వద్దులే, నువ్వు గాని. బా రండి బాబు సార్.
అది మీ పిన్నిరా, మీ అమ్మ సొంత చెల్లెలరా. అబ్బా ఏంటండి మీ పిన్నిరా అంటూ అరిగిపోయిన టేప్ రికార్డర్లా ఇందాటి నుంచి చంపుకుతూ ఉంటారండి. మీరు ముందు లోపలికి రండి సార్. అలా దొంగలు పట్టే వాళ్ళ కిటికీల నుంచి లోపలికి చూడకపోతే రావచ్చుగా. మళ్ళీ చెప్పావు గిరి. థ్యాంక్స్ గంగా అంకుల్. You're so funny, Gangu. ఛీ, టీ రెడీ పాపా డియర్. డియరా? రేయ్, మీ పిన్నిరా, మీ అమ్మ సొంత చెల్లెలరా. చీదిరా అమ్మ జీవితం. పాప మేడం బల్లి. Oh no, Gangu. I'm scared. హే పాపా, నీకు ఇంకా బల్లి అంటే భయం పోలేదా? No, Gangu. డోంట్ వరీ పాపా, నేను ఉన్నాను కదా. కమ్ ఆన్, హాల్లో కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకుందాం. Oh, కమ్ డియర్, కమ్. thank you, Gangu. ఎదురా బల్లి ఎదురా. ఏమో ఆ వంకాయ తొక్కను చూసి బల్లి అనుకున్నట్టున్నాను బాబు. రేయ్, మీ పిన్నిరా, మీ అమ్మ సొంత చెల్లెలరా. చీదిరా అమ్మ జీవితం. బాబు అంటూ అమాయకంగా తిరిగే పాపలో ఈ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేయలేదే. అరే, కనీసం రాత్రైనా గంగారం వస్తున్నాడని నాతో చెప్పలేదే. తెల్లారేసరికల్లా కొత్త చీర సరికొత్తగా కట్టుకుని రెడీ అయిపోయింది. హ, నేను అవులాగాడిని. ఈ చీరలో ఎంతో అందంగా ఉన్నావు పాప అని స్టేట్మెంట్ ఒకటి ఈ కాంప్లెంట్కి మురిసిపోయింది. రే అవులాగా, ఈ చీర గంగారం కోసం కట్టుకున్నాను రా అని మైండ్ వాయిస్ వేసుకుని ఉంటుంది. చీ, ఇంత దారుణంగా వెర్రి పప్పనవుతాననుకోలేదు. పాపా, నేనంటే ఏంటో నిరూపిస్తా. ఏంటి నేను నిరూపించేది బొంగు? ఓ చంకలు గుద్దుకుంటూ ఆస్తంతా దాని పేరు మీద రాశా. ఇంకేం పీకుతా? పాపా, టీ ఎలా ఉంది? Wow, చాలా బాగుంది Gangaram. బాబు గారు, ఏంటి సార్ అంత సీరియస్? రండి, సరదాగా మాతో కాసేపు కూర్చోండి. నాకు పనుంది. పని ఎప్పుడు ఉంటుంది సార్, వచ్చి కూర్చోండి. రే, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. పనుందని చెప్పాను అంతే. Babu, ఏమైంది? What is wrong with you? రాంగు లేదు, బొంగు లేదు. బ్రదర్, ఏంటి మీ బాధ? పాపా, నువ్వంటే బాబు గారికి ప్రాణం అని విన్నాను. అదేరా నేను చేసిన తప్పు. రండి బాబు సార్, రండి సార్, రండి. రండి. ఎరా, ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? రానని చెప్పాను కదా. Babu, what is this? Come inside. సారీ పాపా, సారీ మేడం, ఐ కాంట్ సిట్. అరే బాబు గారు, ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి. బాబు సార్ వచ్చారు కదా, కూర్చోండి. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? నాకు పనుందని చెప్పాను కదా. ఏం పని? ఏదో ఉందిలే మేడం. బాబు, ఏంటి మేడం అంటున్నావు? నువ్వంటే బాబు గారికి ఎంత రెస్పెక్టో పాపా, మేడం అంటున్నారు. రెస్పెక్టా తొక్క? బాబు గారు, సరదాగా పానేయండి. అలవాట్లేదని చెప్పకండి ఆడవాళ్ళలాగా. చచ్చావులేరా బాబుగా, అది జర్దాపాను, కళ్ళు బయర్లు కమ్ముతాయి. ఏమైంది బాబు గారు? కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. అరే, అయ్యో బాబు గారు, పాపా ఏంటి Oh బాబు my సార్? God, Giri, please do something. Babu, 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 are you okay? Babu, ఓ, get up. ఏంటి పాప మీ ఆయన ఇంత సెన్సిటివ్? ఏదో పాను కూడా తినలేడా? బావా, నాకు ఎక్కడో కొడుతుంది. ఎందుకు దిల్లు? పాక్ మేడం గంగారంతో క్లోజ్ గా మూవ్ అవుతుందేంటి? అసలు మన భారతీయ కాలమానం ప్రకారం కాలమాన ప్రకారం ఏంటే? ఏదో ఒకటిలే. అవును, నాకు అదే డౌట్ గా ఉంది. ఏమైంది బాబు? వాట్ హ్యాపెన్? కమ్ ఆన్, లెట్స్ గో. సారీ మేడం, నాకు మూడు బాలేదు. బాబు, యాక్చువల్లీ యాక్చువల్లీ లేదు, లింగంపల్లి లేదు. లీవ్ మీ అలోన్. నీ కుర్మా.
నేను లేకపోతే కర్మని ఎవరు కరెక్ట్ చేస్తారో చూద్దాం. పాప మేడం వస్తుంది. ఓకే ఓకే వెళ్ళి బాబుని తీసుకురా. రా రా పాప, బాబు సరేడు. వస్తున్నాడు. బాబు సార్ సరదాగా ఎంజాయ్ చేద్దాం రండి. ఎందుకండి అంత కోపం? రండి అన్నాం. పదరా, ఇవాళ అదో నేను, వీరో నేను, వాడో నేను తేలిపోవాలి. పద, పద. ఓ వెల్కమ్ బాబు గారు, వెల్కమ్. ఏంటి మూడు సరైనట్టుంది? హే, నా మూడుతో నీకెందుకని చెప్పా. ఏం లేదు సార్, మా పాపకి డాన్స్ అంటే చాలా ఇష్టం అని మీకు తెలుసు కదా. తెలీదు, చెప్పు. ఇంకా ఏమి ఇష్టమో చెప్తే రాసుకుంటా. బాబు. రాసుకుంటానంటే నోట్ చేసుకుంటానని. చాలా నువ్వు చెప్పరా గంగారాం. బాబు గారు చాలా కోపంగా ఉన్నట్టున్నారు. అవును, కోపంగానే ఉన్నాను. ఏం చేస్తావు? మీరు కోపంలో ఉన్నారనే ఈ సెటప్ చేశాను బాబు గారు. అయితే ఏంటి ఇప్పుడు డాన్స్ చేస్తారా? ఆహాహాహాహా. పాపా నీ హబ్బీ భలే స్మార్ట్ ఓయ్. ఏంటి ఓయా? ఆ, నేను కాలేజీలో ఉన్నప్పుడు పాపను అలాగే పిలిచేవాడిని కదా పాపా. యా గంగు. గంగరమంకులు మ్యూజిక్ త్వరగా ఆన్ చేద్దాం. మీరు చెప్పండి బాబు సార్. హ, నన్నెందుకు అడగటం? ఆడండి, తైతక్కలు ఆడండి. గరే. తైతక్కలంటే రిథమ్లెస్ డాన్స్ మేడం. ఐ సీ. కమ్ ఆన్ రేయ్! ఓ సారీ సారీ సారీ, ఏదో చనువు కొద్దీ. నీతో నాకేంట్రా చనువు? ఉంటున్నావుగా చాలా చనువు అంట, చనువు. అబ్బా బాబు సార్ వదిలేయండి. కమన్ గైస్ డాన్స్. సిగ్గుందా? నువ్వు అసలు భారతీయ స్త్రీవేనా? భర్త ముందు యు ఇడియట్. మార్నింగ్ నుంచి నీకు చెప్దామంటే నువ్వు ఛాన్స్ ఇచ్చావా? ఛాన్స్ ఏంటి, నేను ఇవ్వడం ఏంటి? Shut up. గంగారం ఎవరో నాకు తెలియదని నీకు చెప్దామనుకున్నాను, బట్ నువ్వు తెలీదా? మరి ఈడెవడు? ఎవడా? ఆ? చూసావు కదా, బేబీ వచ్చిన ఫస్ట్ సీన్ లోనే నేను గుర్తుపట్టేశాను. నేను టెస్ట్ చేద్దామని అప్పుడు చెప్పలేదు. బేబీ Hey!